కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రాజకీయాల్లో వారసత్వం వెరీ కామన్. అలాగని వచ్చిన వారసులందరికీ ఇక్కడ విజయం ఖాయమని చెప్పలేం. అదేంటో ఏపీలో ఆ నాయకుడు కలిసి వచ్చిన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జంకుతున్నారట. తొలిసారి గెలుపుతో ఉద్దండ నాయకుడి లెగసీ కంటిన్యూ చేసేలా కనిపించినా ఇప్పుడు మాత్రం సైలెంట్ గా మారిపోవడం చర్చకు దారితీస్తోంది. ఇంతకు ఎవరైనా ఏంటా కథ? తండ్రి అడుగుజాడల్లో నడుస్తానన్నారు. పొలిటికల్ గా తప్పటడుగులు వేస్తున్నారా? కోటగిరి శ్రీధర్ కొత్త వ్యూహమేంటి? వైసీపీపై అలిగారా? పార్టీకే గుడ్ బై చెప్తారా? ఓ గ్రామ సర్పంచ్ గా 1970లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగారు కోటగిరి విద్యాధర్రావు. 1983లో తొలిసారి చింతలపూడి ఎమ్మెల్యేగా గెలిచిన కోటగిరి 1999 వరకు వరుస విజయాలు అందుకున్నారు. టీడీపీ ప్రభుత్వాల్లో మంత్రిగాను పనిచేసిన ఆయన 1989లో టీడీపీ శాసనసభాపక్ష నేతగాను వ్యవహరించారు. అలాంటి కోటగిరి విద్యాధర్రావు వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కోటగిరి శ్రీధర్ రాజకీయంగా ఎటువైపు అడుగులు వేస్తున్నారో అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో ఉన్నారో కూడా అంతు చిక్కడం లేదని అనుచర వర్గం వాపోతుందట. రాజకీయంగా ఉమ్మడి రాష్ట్రంలో చక్రం తిప్పిన విద్యాధర్రావు లెగసీని కంటిన్యూ చేసేందుకు రాజకీయ తెర మీదకు వచ్చిన శ్రీధర్ ఎంత జోష్తో దూసుకొచ్చారో అంతే స్పీడ్తో సైలెంట్ అయ్యారని చర్చ జరుగుతోంది. తండ్రి అడుగుజాడల్లో నడుస్తానంటూ 2017లో వైసీపీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు శ్రీధర్. ద్వారకా తిరుమలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జగన్ సమక్షంలో పార్టీ కండువా వేసుకున్నారు. అంతేకాదు 2019లో ఏలూరు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన శ్రీధర్ 5 ఏళ్ల పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ తండ్రికి తగ్గ తనయుడే అనిపించారు. అయితే ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైపోవడమే చర్చనీయాంశమైంది. ఏం జరిగిందో తెలియదు. 2024 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్టు చాలా ముందుగానే ప్రకటించి సంచలనం రేపారు శ్రీధర్. అయితే దీని వెనుక రాజకీయ కారణాలతో పాటు వ్యక్తిగత ఇబ్బందులు కూడా ఉన్నట్టు ప్రచారం జరిగింది. అప్పటి చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజాకు ఎంపీగా శ్రీధర్ కు మధ్య వర్గ విభేదాలు తీవ్రంగా ఉండేవట. శ్రీధర్ వర్గంతో ఇమడలేక వైసీపీలో ఎలిజా తీవ్రంగా ఇబ్బంది పడ్డారనే టాక్ ఉంది. ఈ క్రమంలోనే ఎలిజాను కాదని కంభంపాటి విజయరాజుకు టికెట్ కేటాయించింది వైసీపీ. ఆయన గెలుపు కోసం కోటగిరి శ్రీధర్ గట్టిగానే పనిచేసినా కూటమి సునామీలో చింతలపూడి నియోజకవర్గాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఎన్నికల ఫలితాల తర్వాత మరింత సైలెంట్ అయిన కోటగిరి శ్రీధర్ ఇటీవల మళ్లీ చింతలపూడి నియోజకవర్గంలో కనిపిస్తుండడం కొత్త చర్చకు కారణమవుతోంది. నియోజకవర్గానికి వస్తున్నారు గాని వైసీపీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. దీనికి ప్రధాన కారణం చింతలపూడి మండల పార్టీ ప్రెసిడెంట్ పదవేనని లోకల్ నాయకులు చెప్పుకుంటున్నారు. కోటగిరి శ్రీధర్ ఒకరి పేరును ప్రతిపాదిస్తే నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయరాజేమో మరో నేతకు పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారట. ఇటు కోటగిరి అటు విజయరాజు ఎవరికి వారు పట్టు కోసం ప్రయత్నిస్తుండడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని తెలుస్తోంది. పదవుల విషయంలోనే వైసీపీపై కోటగిరి శ్రీధర్ అలకబూనినట్టు బలంగా ప్రచారం జరుగుతోంది. అందుకే అలర్ట్ అయిన వైసీపీ అధిష్టానం ఎమ్మెల్సీ వంక రవీంద్రను చింతలపూడికి పంపిందట. క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ జరపగా వాళ్ళిద్దరూ ప్రతిపాదించిన వారు కాకుండా రెడ్డి సామాజిక వర్గానికి పదవి ఇవ్వాలని కొందరు, కాపు సామాజిక వర్గానికి పదవి కేటాయించాలని మరికొందరు చెప్పారట. అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు బయటపడిన శ్రీధర్ మరోసారి తండ్రి బాటలోనే పయనించేందుకు ప్రయత్నిస్తున్నారట. గతంలో విద్యాధర్రావు ప్రజారాజ్యంలో పనిచేశారు కాబట్టి ఆ పరిచయాలతో శ్రీధర్ జనసేన వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అలా కుదరని పక్షంలో బీజేపీ సైడ్ తీసుకుంటారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. పదవి చిన్నదే అయినా కోటగిరి శ్రీధర్ ఎందుకంత పట్టుబడుతున్నారంటే మాత్రం లోకల్ గా తన పట్టు చెక్కు చెదరకుండా ఉండేందుకేనని ఆయన వర్గం సమాధానం చెబుతోంది. ఎందుకంటే ఏలూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే చింతలపూడి మరో ఎత్తు. గతంలో పీతల సుజాత వర్సెస్ మాగంటి బాబు, తర్వాత ఎలిజా వర్సెస్ శ్రీధర్, ఇప్పుడు శ్రీధర్ వర్సెస్ విజయరాజ్. పాలిటిక్స్ సేమ్ బట్ నేమ్స్ ఆర్ డిఫరెంట్ అన్నట్టుగా సాగుతోంది వ్యవహారం. ఇది మున్ముందు ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి మరి.